గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మనం మెగా కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ వీక్లీ రివిజన్ చేద్దాం. స్టూడెంట్స్ వచ్చేసి మనం లాస్ట్ వీక్ ఏమేం జరిగాయో కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ నేను కవర్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. అందులో నుంచి ఒక బెస్ట్ క్వశ్చన్స్ తీసేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మాట్లో అయితే అడగడం జరుగుతుంది ఇప్పుడు. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో స్టూడెంట్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఐఐటి ఇంక్యుబేటెడ్ స్టార్టప్ నానోస్నిఫ్ టెక్నాలజీస్ హ్యాస్ డెవలప్డ్ ద వరల్డ్స్ మైక్రో సెన్సర్ బేస్డ్ ఎక్స్ప్రెసివ్ ట్రేస్ డిటెక్టర్ ఈటీడీ. ఎవరు చేశారు? ఐఐటి బాంబే. ఒక విచ్ ఐఐటి ఇంక్యుబేటెడ్ స్టార్టప్, ఒక స్టార్టప్ అనేది ఐఐటి నానోస్నిఫ్ టెక్నాలజీస్ హ్యాస్ డెవలప్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ మైక్రో సెన్సర్ బేస్డ్ ఎక్స్ప్రెసివ్ ట్రేస్ డిటెక్టర్ అని అయితే చేయడం జరిగింది. అది వచ్చేసి ఐఐటి బాంబే వాళ్ళు అయితే తయారు చేయడం జరిగింది స్టూడెంట్స్. అందులో విచ్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ ఏ $484 million టు ఇంప్రూవ్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అండ్ రోడ్ మెయింటెనెన్స్ ఇన్ ద చెన్నై టు కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ తమిళనాడు. ఏం చేయడం జరిగింది? ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే అండ్ రోడ్ మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగింది. అది ఎక్కడి నుంచి ఎక్కడికి? చెన్నై టు కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్కి ఇన్ తమిళనాడు. అది వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చేయడం జరిగింది? ఒక లోన్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. అది లోన్ అమౌంట్ వచ్చేసి $484 million వచ్చేసి టు ఇంప్రూవ్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అండ్ రోడ్ మెయింటెనెన్స్ కోసం అయితే చేయడం జరిగింది. చెన్నై నుంచి కన్యాకుమారి వరకు ఇండస్ట్రియల్ కారిడార్ అని పిలుస్తారు, అది తమిళనాడులో. దాని వచ్చేసి ఏ బ్యాంక్ స్పాన్సర్ చేసింది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. Which state government has launched 14 days mask abhiyan to counter the spread of COVID-19 infection? ఏం చేయడం జరిగింది? రీసెంట్ ఆల్రెడీ నేను క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రీవియస్ నా వీడియోస్లో. ఒక 14 days అయితే మాస్క్ వేసుకొని ఉండాలి అనేది ఒకటైతే స్టేట్ అయితే డెసిజన్ తీసుకుంది. ఎందుకంటే COVID-19 స్ప్రెడ్ అవుతుందని. ఆ స్టేట్ వచ్చేసి ఒడిశా. 14 days మాస్క్ అభియాన్ అది. విచ్ కంట్రీ హోస్టెడ్ ద బేసిక్ మినిస్ట్రియల్ మీటింగ్ ఆన్ క్లైమేట్ చేంజ్? ఒక మీటింగ్ అయితే జరపడం జరిగింది. అది వచ్చేసి బేసిక్ మినిస్ట్రియల్ మీటింగ్ ఆన్ క్లైమేట్ చేంజ్ గురించి. ఆ సిటీ కంట్రీ వచ్చేసి సింగపూర్. ఓకే స్టూడెంట్స్, సింగపూర్. విచ్ బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ టు రాటిఫై ద రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ RCEP, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లెడ్ బై చైనా. ఎవరు? సింగపూర్. ఒక ఫస్ట్ కంట్రీ ఏం చేసింది? రాటిఫై చేయడం జరిగింది. ఏంటిది? రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. అది ఏ కంట్రీ? సింగపూర్. ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లెడ్ బై ఎవరు? చైనా. అది ఎవరు రాటిఫై చేశారు? సింగపూర్. గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను ఈ క్వశ్చన్స్ రిపీట్ చేయడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. విచ్ 2 ఏషియన్ కంట్రీస్ హెస్ లాంచ్డ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ నేమ్డ్ సెంట్రల్ ఏషియా? ఏ కంట్రీస్ అండి? 2 కంట్రీస్ సెంట్రల్ ఏషియా, ఉజ్బెకిస్తాన్ అండ్ కజకిస్తాన్. ఓకే, 2 కంట్రీస్ అయితే ఒక లాంచ్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ నేమ్డ్ సెంట్రల్ ఏషియా. ఏ కంట్రీ సెంట్రల్ ఏషియా ఒక కోఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది? ఉజ్బెకిస్తాన్ అండ్ కజకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇన్ అసోసియేషన్ విత్ విచ్ బ్యాంక్ ద నీతి ఆయోగ్ హ్యాస్ డెవలప్డ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ హ్యాండ్బుక్ దట్ వాజ్ లాంచ్డ్ బై ద సుప్రీం కోర్ట్ జస్టిస్ డివై చంద్రచూడ్. ఎవరండి? ఒక బ్యాంక్ అయితే నీతి ఆయోగ్ తోటి అయితే పార్ట్నర్షిప్ తీసుకొని డెవలప్ చేయడమే జరిగింది. ఏం డెవలప్ చేసింది? ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఒక హ్యాండ్ బుక్ దట్ వాజ్ లాంచ్డ్ బై సుప్రీం కోర్ట్ జస్టిస్ డివై చంద్రచూడ్. ఎవరు? ఏ బ్యాంక్ అది? ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ ఏం చేసింది? విత్ అసోసియేషన్ విత్ నీతి ఆయోగ్ తోటి ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనే హ్యాండ్ బుక్ తయారు చేయడం జరిగింది. ఆ లాంచ్ చేసిన వ్యక్తి జస్టిస్ చంద్రచూడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. According to International Monetary Fund IMF, what is India's debt to gross domestic product ratio at the end of 2020? సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటిది? 90%. మన ఇండియాస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రేషియో ఎంత అండి? ఎండ్ ఆఫ్ ది 2020కి 90%. డెట్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రేషియో ఎవరు? అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎంత? 90%. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. స్విచ్ ఆన్ ఫౌండేషన్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ బ్యాంక్ టు ఆఫర్ ఫినాన్స్ టు ద మార్జినల్ ఫార్మర్స్ ఫర్ బయింగ్ సోలార్ పంప్స్? సోలార్ పంప్స్ బై చేసుకోవడానికి అయితే ఒక బ్యాంక్ అయితే ఫినాన్స్ చేయడం జరుగుతుంది మార్జినల్ ఫార్మర్స్ కోసమని. ఎవరది? పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ మార్జినల్ ఫార్మర్స్ ఫర్ బయింగ్ సోలార్ పంప్స్. స్విచ్ ఆన్ ఫౌండేషన్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ బ్యాంక్? స్విచ్ ఆన్ ఫౌండేషన్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ బ్యాంక్ అని అడుగుతుంది. టు ఆఫర్ ఫినాన్స్ అది వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. Who has been appointed as the brand ambassador of Sports Exchange, a fantasy sports platform? పృథ్వీ షా. ఎవరితోటి? పృథ్వీ షా. మన ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షా తోటి ఒక
బ్రాండ్ అంబాసిడర్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరిద్దరికి అది? స్పోర్ట్స్ ఎక్స్చేంజ్, ఏ ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్. Which entity has launched the Poshan Gyan, a national digital repository on health and nutrition in partnership with Bill and Melinda Gates Foundation and Center for Social and Behavior Change, Ashoka University? ఎవరది? నీతి ఆయోగ్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? నీతి ఆయోగ్. విచ్ ఎంటిటీ హాజ్ లాంచ్డ్ పోషాన్ గ్యాన్? నీతి ఆయోగ్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఈ మార్కెట్ ప్లేస్ దట్ విల్ కనెక్ట్ aqua farmers and buyers, launched by Commercial Industry Minister, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్? సారీ స్టూడెంట్స్, ఇట్స్ కరెక్షన్ చేసుకోండి. కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్. ఎవరు? పీయూష్ గోయల్. ఏ ప్లాట్ఫామ్ అది? వాట్ ఈస్ ద ఈ మార్కెట్ ప్లేస్? అది ఈ శాంతా. వచ్చేసి ఒక ఆక్వా ఫార్మర్స్ కోసం, బయర్స్ కోసం అయితే ఒక కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఒకటి లాంచ్ అయితే చేయడం జరిగింది టు కనెక్ట్ ఆక్వా ఫార్మర్స్ అండ్ బయర్స్. వచ్చేసి ఈ శాంతా అది. Renowned sports personal Balbir Singh Jr. has passed away recently. He was associated with which sport? బల్బీర్ సింగ్ జూనియర్ అనే అతను అయితే చనిపోవడం జరిగింది. అతను ఒక స్పోర్ట్స్ పర్సన్. ఆ స్పోర్ట్స్ పర్సన్ దేనికి చెందినవాడని అడుగుతున్నారు. హాకీ. గుర్తుపెట్టుకో, బల్బీర్ సింగ్ జూనియర్. నెక్స్ట్, గులెర్మో లాసో ఎలెక్టెడ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను. గులెర్మో లాసో ఎలెక్టెడ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఈక్వెడార్. గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఈక్వెడార్ అని క్లిక్ చేయాలి. గులెర్మో లాసో. Rahman Magsaysay awardee IBN Abdur Rahman has passed away recently. He was a veteran dash. ఒక అబ్దుర్ రెహమాన్ అయిన వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది. అతను రామన్ మెగాసెసీ అవార్డు వచ్చింది అతనికి. అతను వెటరన్ ఏంటి? హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. అతను వచ్చేసి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ విచ్ స్పేస్ ఏజెన్సీ కార్పొరేషన్ ఫర్ కంట్రీస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ మిషన్ గగన్యాన్. గగన్యాన్ కోసం అయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒక స్పేస్ ఏజెన్సీ కార్పొరేషన్ తోటి అయితే టైఅప్ అవ్వడం జరిగింది. ఆ స్పేస్ ఏజెన్సీ నేమ్ వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ స్పేస్ స్టడీస్, CNES, ఫ్రాన్స్. ఏంటి స్టూడెంట్స్ ఇది? ద ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ విచ్ స్పేస్ ఏజెన్సీ కార్పొరేషన్ ఫర్ కంట్రీస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ మిషన్ గగన్యాన్, నేషనల్ సెంటర్ ఫర్ స్పేస్ స్టడీస్, CNES, ఫ్రాన్స్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, రిపీట్ చేయడం జరిగింది. Along with which social media platform the Economist Intelligence Unit released Inclusive Internet Index 2021? ఎవరు? మన ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంక్లూసివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2021. ఎవరితోటి? ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తోటి. ఫేస్బుక్. బ్లైండ్గా ఫేస్బుక్ అని పెట్టేయండి స్టూడెంట్స్. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఇంక్లూసివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ రిలీజ్డ్ బై ద ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ బై ఫేస్బుక్? ఎంత? 49th పొజిషన్. మనకైతే ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వయా ఫేస్బుక్ అయితే ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. ఇండియాస్ ర్యాంక్ ఎంత దాంట్లో? 49th పొజిషన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ది రెగ్యులేటరీ రివ్యూ అథారిటీ RRA 2.0 సెటప్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దట్ విల్ రివ్యూ రెగ్యులేటరీ ప్రిస్క్రిప్షన్స్? ఎవరు? ఎం రాజేశ్వర్ రావు. ఎవరతను? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్. ఓకే, M. Rajeshwar Rao has been appointed as the Regulatory Review Authority RRA 2.0 set up by the Reserve Bank of India that will review regulatory prescriptions. Evaratanu? Rajeshwar Rao. Gurtupeట్టుకోండి స్టూడెంట్స్. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద విజ్డెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ సెకండ్ కన్సిక్యూటివ్ ఇయర్? ఎవరు? విజ్డెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరు? ఫర్ ద సెకండ్ కన్సిక్యూటివ్ ఇయర్ ఎలెక్ట్ అవ్వడం జరిగింది. అతని పేరు వచ్చేసి బెన్ స్టోక్స్. మన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్. తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు? తెలియని వాళ్ళు. అతను వచ్చేసి బెన్ స్టోక్స్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇవి స్టూడెంట్స్ మన కాంపిటేటివ్ బైట్స్ బై భరత్లో ఈరోజు ఈ వారం మన మెగా కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ వీక్లీ రివిజన్. ఇవి కనుక చూసుకుంటే ఈ బిట్స్ ఆల్రెడీ నేను నా లాస్ట్ వీడియోస్లో 5 వీడియోస్ అయితే కవర్ చేయడం జరిగింది. ఈరోజు ద బెస్ట్ క్వశ్చన్స్ తీసుకొని ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్. ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మన కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే దయచేసి షేర్ చేయండి. షేర్ చేస్తే మాత్రం వాళ్ళు బెనిఫిట్ పొందిన వాళ్ళు అవుతారు. అండ్ మీరు షేర్ చేసినందుకు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది స్టూడెంట్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.